యాక్చువల్‌గా మ్యారేజ్ అయ్యి మాకు 7 ఇయర్స్ అయింది. నేచురల్‌గా ట్రై చేద్దామని చాలా వెయిట్ చేసాము. బట్ స్టిల్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వి ట్రైడ్. లైక్ బయట ఇప్పుడు ఏదైనా హాస్పిటల్‌కెళ్ళాలి అంటే వి నీడ్ సమ్ రెఫరెన్సెస్. అంటే ఏది బావుంటది, దేనికి వెళ్ళాలి అనేది మనకి క్లియర్ ఐడియా ఉండదు. త్రూ సమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఒక రిఫరెన్స్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాం 49. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫీస్ మనకి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారండి. వచ్చిన వెంటనే రిసీవింగ్ కానీ, ఇచ్చే ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్ని తీసుకుంటూ ఆన్ టైం. అండ్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా కాల్ చేసినా ఎవరికి టర్న్ అప్ అయినా సరే అందరూ చక్కగా రెస్పాండ్ అవుతారు. అలానే బాగా రిసీవ్ చేసుకుంటారు. సో నాకైతే 2 times పికప్ అయిందండి. ఎగ్స్ తక్కువ ఉన్నాయి. మేడం కూడా చెప్పారు, క్లియర్ గా చెప్తారు, మనకి టైం ఇస్తారు. వీ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్ అండి. కొంచెం ఆలోచించి వాళ్ళని అడిగితే చెప్తారు. 2 times ఎగ్ పికప్ అయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ హియర్. ఐఎమ్ 2 months ప్రెగ్నెంట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టాఫ్ హియర్. థ్యాంక్ యూ అండి. సో తక్కువ ఎగ్స్ ఉన్నా కూడా మీ ఓన్ ఎగ్స్ తోటి పాసిబిలిటీ ఉంది. మేము చెప్తాము ఎగ్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మీ ఓన్ ఎగ్స్ తోటి మేబీ సింగిల్ సైకిల్లో అవ్వకపోవచ్చు, 2 attempts అవసరం పడచ్చు, ముందే చెప్తామన్నమాట. సో దాని ప్రకారంగా డిసిషన్ తీసుకున్నారు. తను నాకు డోనర్ అట్ ఎనీ కాస్ట్ వద్దు, సెల్ఫ్ నా ఎగ్ కావాలి అని తను డిసిషన్ తీసుకుని స్ట్రాంగ్ గా దాని మీద నిలబడింది. అండ్ టుడే షీఈస్ వెరీ హ్యాపీ టు కన్సీవ్ విత్ హర్ ఓన్ ఎగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లెస్ ఎగ్స్. కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ యూ హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ.